హాయ్ ఫ్రెండ్స్, మన ఈ వీడియో చూసుకున్నట్లయితే ఏయూ నుంచి కొన్ని కొత్త అప్డేట్స్ అనేది వచ్చాయి ఫ్రెండ్స్. అవి ఏంటంటే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం లాగిన్ అయినట్లయితే ఇక్కడ లాగిన్ అందుకో ఫ్రెండ్స్. లాగిన్ అయినట్లయితే మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ టర్మ్ ఫీజ్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజ్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది దీని మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఎగ్జామ్ ఫీజు అనేది పే చేయొచ్చు. నెక్స్ట్ క్లిక్ టు డౌన్లోడ్ మార్క్స్ మేము ఉన్నది కదా ఫ్రెండ్స్. సెకండ్ అది ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ సెమిస్టర్ మార్క్స్ మేము అనేది ఇందులో పెట్టారు ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసి మీ యొక్క మార్క్స్ మేము అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ఫీజు కట్టిన తర్వాత మన ఫీజు రిసిప్ట్ అనేది దీని మీద క్లిక్ చేసి మీ యొక్క రిసిప్ట్ అనేది పొందవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్స్ బాగా రాసి తక్కువ మార్క్స్ వచ్చాయి అనుకుంటున్నారో వాళ్ళకి దీని మీద క్లిక్ చేసి మీ యొక్క వెరిఫికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్ఎన్ మార్క్స్ అనేది ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి పెట్టారు ఫ్రెండ్స్. అదేవిధంగా అనేది దీని మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క మార్క్స్ అనేది ఇందులో చూడదు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లిక్ ఫర్ అసైన్మెంట్ మార్క్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్. మెమోస్ అసైన్మెంట్ మెటీరియల్ దీని మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అసైన్మెంట్ మెటీరియల్ అనేది ఏదైతే పేపర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ పేపర్స్ అనేది మీకు రాయాలనేది అందులో ఉంటుంది ఫ్రెండ్స్. దాని మీద మీరు క్లిక్ చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులోని ఏవైతే 3 నెంబర్ ఉందో 3 అంటే థర్డ్ సెమిస్టర్ ఫ్రెండ్స్. అందులోని మీరు ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే చూసుకొని ఏదైతే ఫస్ట్ సెమిస్టర్లో రాశారో ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు. నెక్స్ట్ కామన్గా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ స్టడీస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీ యొక్క పీడిఎఫ్లోకి వెళ్తే ఆ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకొని అది ప్రింట్ అవుట్ చేసుకొని మీ యొక్క అసైన్మెంట్స్ అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టడీ మెటీరియల్ అనేది థర్డ్ సెమిస్టర్. ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్లయితే స్టడీ మెటీరియల్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్స్. ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఓపెన్ అయినట్లయితే ఇక్కడ మీ యొక్క ఈ 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, లాస్ట్ ఈ 4 మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు బుక్స్ అనేది స్పైరల్ బైండింగ్ చేయించుకొని వాడుకోవచ్చు ఫ్రెండ్స్ చదువుకోవడానికి. ఇది ఫ్రెండ్స్ మనకి ఏ నుంచి కొత్తగా వచ్చిన అప్డేట్స్ అయితే. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో అనేది మీకు యూస్ఫుల్ అయినట్టయితే